పుష్ప 2 ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. 1000 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజే ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా కూడా తొలి రోజు ఈ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లో విడుదలైన పుష్ప 2 మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం పోస్టులతో సహా వెల్లడించింది. సాధారణంగా తెలుగు సినిమాలకు ఉత్తర భారతదేశంలో పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ 2021లో పుష్ప సెట్ చేసిన రికార్డ్ అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును కేవలం ఒక్కో రోజులోనే పుష్ప 2 సినిమాతో సాధించింది అల్లు అర్జున్ సుకుమార్ టీం. పుష్ప సినిమాతో 100 కోట్లు రాబట్టడానికి కొంత సమయం పట్టింది. కానీ పుష్ప 2 సినిమాతో ఏకంగా తొలి రోజే 72 కోట్లు రాబట్టడం ద్వారా భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. తమిళ్, కన్నడలో కూడా అదిరిపోయే వసూలు రాబట్టింది చిత్రం. ఓవర్సీస్లో ప్రీ సేల్ డే 1 కలెక్షన్ మొత్తం కలుపుకొని $4.4 మిలియన్ రాబట్టింది. వివిధ సినిమాలకు రేటింగ్ ఇచ్చే మూవీ డేటాబేస్ వెబ్సైట్ IMDb ప్రకారం తొలి రోజు వసూళ్లలో ఇప్పటి వరకు RRR మూవీ 223.5 కోట్ల వసూలుతో టాప్లో ఉండేది. ఈ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది. 214 కోట్లతో బాహుబలి 2 మూడో స్థానంలో నిలిచింది. లియో 142.8 కోట్లు తర్వాత స్థానంలో కల్కి 2898, ఏటి సలార్, KGF 2, దేవరా 1, లియో, ఆదిపురుష్, జవాన్ ఉన్నాయి. తొలి 5 స్థానాల్లో తెలుగు సినిమాలే ఉండటం విశేషం. నైజంలో RRR చిత్రం మొదటి రోజు 23 కోట్లు వసూలు చేయగా పుష్ప 2 చిత్రం 30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజం రికార్డు కూడా తిరగరాస్తూ మొదటి స్థానంలో నిలిచింది. హిందీలో ఎన్నడూ లేని విధంగా టాప్ సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి రోజు 72 కోట్ల కలెక్షన్లతో హిందీ సినిమా చరిత్రలోనే నూతన రికార్డు క్రియేట్ చేసింది. డే 1 రికార్డులో ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, తెలుగు వారి కీర్తి కూడా పెంచే స్థాయిలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.